ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు నియోజకాభివృద్ధిని ఒక యజ్ఞంలా ముందుకు తీసుకువెళ్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన నిధులన్నిటినీ సమీకరించుకుని ప్రగతి పదంలో నియోజకవర్గాన్ని పయనింపజేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా భేటీలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమ వివరాలను, అందుకు వెచ్చించనున్న నిధుల లెక్కలను ఎమ్మెల్యే చంటి స్పష్టంగా వివరించారు. ప్రధానంగా ఎంఐజీ లేఅవుట్ను అభివృద్ధి చేయడంతో పాటు మిగిలిన పాట వేలానికి కూడా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు. గతంలో వచ్చిన 5,16,00,000 రూపాయల నిధులతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, తాజాగా దానికి మరో 16 కోట్ల రూపాయల నిధులు జోడు కానున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఎన్క్యాప్ నిధులతో కూడా అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్లే బృహత్తర ప్రణాళికలను శరవేగంగా చేపట్టనున్నామన్నారు. ఆ నిధులతో నగరంలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 3,95,00,000 రూపాయల నిధులను ఈ ప్రణాళికల్లో భాగం చేయనున్నట్లు ఆయన చెప్పారు. దాంతోపాటు పంపుల చెరువు వద్ద కృష్ణ కాలువపై చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు శనివారపేట కాజ్వే స్థానే బ్రిడ్జ్ నిర్మాణానికి డిసెంబర్లో శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. దాంతోపాటు పవర్పేట ఆర్ఓబి నిర్మాణానికి అవసరమైన ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే స్థానికులతో మాట్లాడటం జరిగిందని, ఎవరికీ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించినట్లు చెప్పారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణానికి 109 కోట్ల రూపాయల నిధులను సమీకరించనున్న విధానాన్ని వివరించారు. మరోపక్క 148 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి గోదావరి జలాలను త్రాగునీరుగా సమృద్ధిగా అందించే బృహత్త ప్రణాళికలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాలగూడెం నుండి రైల్వే స్టేషన్ వరకు 40 లక్షల రూపాయల నిధులతో రోడ్డుకి ఇరువైపులా వీధి దీపాల ఏర్పాటుకు కూడా సత్వర చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 2028 నాటికి 100% అభివృద్ధి చెందిన నగరంగా ఏలూరుని తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను భారీగా సమీకరించుకుంటూ ప్రగతిపద ప్రణాళికలతో స్ఫూర్తివంతంగా ముందుకెళ్లనున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దుబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు నాయుడు సోము, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, మారం హనుమంతరావు, లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఏదైతే మొన్న గౌరవనీయులు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఏలూరు పర్యటన వచ్చారో దాని గురించి పూర్తిగా ప్రజలకు కానీ మీడియా సోదరులకు కానీ అంతా కూడా తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గతంలో 4 సార్లు ఎంఐజీ లేఅవుట్ గురించి మరి మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని ఇమీడియట్గా ప్రాసెస్ చేసి దీని మీద రావాల్సిన ఆదాయాన్ని ఇమీడియట్గా రాబట్టాలని చెప్పడం జరిగింది. ఏదైతే ప్రాసెస్ ప్రకారం చేయటానికి మరి 4 నెలలు టైం పట్టినప్పటికీ కూడా మరి మొన్న ఏదైతే మంత్రి గారు నారాయణ గారు వచ్చారో ఆ రోజున మొత్తం అంతా కూడా క్లియర్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది ఏలూరు ప్రజానీకానికి శుభ పరిణామం. ఏదైతే లోగడ 72 మంది కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లుడ ఆధ్వర్యంలో మరి ఒక కమిటీ వేసుకుని దాన్ని ఏదైతే ఇదివరకు 9,000 అమ్మారో ఇప్పుడు దాన్ని 3,000 కానీ 4,000 కానీ పెంచి మళ్ళీ మిగతా ప్లాట్లు కూడా అమ్మకానికి అన్నీ కూడా రెడీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే ఆ డబ్బులు వస్తాయో దాన్ని జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏలూడ 15 నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి అదంతటికి కూడా మరి అది ఆదాయానికి తగ్గట్టుగా దాన్ని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే 16 కోట్ల రూపాయలు ఏలూరు నియోజకవర్గానికి కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రివారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏలూరు ప్రజలు అదృష్టవంతులను కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే లోగడ 5 కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మినాయించుకోకుండా మళ్ళీ 16 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5,16 లక్షల వర్కులు ఆల్రెడీ కూడా నుంచి జరుగుతున్నాయి కూడా. ఏదైతే డ్రైన్లకు సంబంధించిన వర్కులు జరుగుతున్నాయి కూడా. శ్రీనివాస థియేటర్ కూడా కొత్త గ్రాంట్లో దాన్ని కూడా వేయడం జరుగుద్ది. అలాగే గీతాభవన్ రోడ్డు ఒకటి,
అదేవిధంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి జూనియర్ కాలేజీ అప్ ఎక్కేంత వరకు, అదేవిధంగా కుండీ సెంటర్ నుంచి గడియార స్తంభం వరకు రోడ్డు, అలాగే బిర్లా భవన్ దగ్గర నుంచి కృష్ణదేవరాయ జంక్షన్ మీదుగా విజయలక్ష్మి థియేటర్ వరకు, అంటే ఈ రోడ్లన్నీ పోయి ఉన్నాయి, మీరు కూడా చూస్తుంటారు. అదేవిధంగా పాండురంగ థియేటర్ రోడ్డు రెడీమేడ్ షాప్ ఎదురుగాది, కొత్త గ్రాంట్లో కూడా పెట్టబోయే కూడా టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్రిడ్జ్ నుంచి జూనియర్ కాలేజీ వరకు, అలాగే వైమచాల్ రోడ్డు కూడా, ఇవన్నీ రోడ్లు కూడా మళ్ళీ కొత్త గ్రాంట్లో ఎన్క్యాప్లో ఇవన్నీ బీటీ రోడ్లు, ఈ బీటీ రోడ్లన్నీ కూడా జరుగుతుంది. అదేవిధంగా 3,95,00,000కి ఏదైతే 15th ఫైనాన్స్ ఉన్నాయో అదే రోజు సాయంత్రం లోపు శాంక్షనింగ్ ఆర్డర్ మీకు ఇచ్చేస్తాను, మీ పీరియడ్ అయ్యేలోపు చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి సాయంత్రం 5 కూడా ఆర్డర్ తీసుకొచ్చి మున్సిపాలిటీ కమిషనర్ గారికి కూడా ఆన్లైన్లో అది అందించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ నారాయణ గారిని కానీ మేమందరం కూడా ఏలూరు ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏలూరులో అభివృద్ధి అనేది ఒక యజ్ఞంలా జరుగుతుందనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఏదైతే పంపుల చెరువు దగ్గర బ్రిడ్జ్ 1 నెలలో ఏ విధంగా అయితే కంప్లీట్ అవబోతుందో అదేవిధంగా మళ్ళీ డిసెంబర్ లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే శనివారపేట ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా శంకుస్థాపన కార్యక్రమం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రారంభించడం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆర్ఓబి రైల్వేది పవర్పేట దగ్గర ఎప్పటి నుంచో చూస్తున్నారో ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ సమస్య తీరటానికి దానికి కూడా కార్యాచరణ అంతా కూడా మొదలైంది, మార్కింగ్ కూడా చేయడం జరిగింది. ఇక ఏదైతే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం తరువాయి మొత్తం అందరూ కూడా ప్రజలందరితో కూడా మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి బిల్డింగ్ ఎంతైతే కాస్ట్ అది కూడా ఇస్తారు, అదేవిధంగా 2 రెట్లు కూడా ఇస్తారు. ఏదైతే పేపర్ నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి 3 నెలలలోపు మిగతా అన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేసి మరి టెండర్కి వెళ్తారు. డెఫినెట్గా ఆర్ఓబి కూడా మరి 2028 నాటికి ఏలూరు నగరం సుందరీకరణగా చేయడానికి అన్ని విధాలు కూడా మా ప్రయత్నాలు చేస్తున్నాం. డెఫినెట్గా ఆ విధంగా తయారవడానికి అన్నీ కూడా ఏ ఫండ్స్ రావాల్సి వచ్చినా ఆ ఫండ్స్ అన్నింటిని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అన్నీ 100% ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా సరే విలీన గ్రామాలందరూ కూడా మంచినీళ్ళు అడుగుతున్నారు. 148 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరికి కూడా 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్లు అందించడం జరుగుద్దని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుందా. ఇదంతా కూడా గర్వంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలకి గర్వంగా చెప్పుకోగలిగిన విషయం ఇది. సంక్షేమంతో పాటు ఎంత అభివృద్ధి జరుగుతుందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలో అనేది ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. కూటమికి మద్దతు ఇవ్వడం వల్ల ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఎంత అభివృద్ధి చెందుతున్న తర్వాత మనం ఏ విధంగా నిలబడుతున్నాం అనేది ప్రజానీకం అంతా కూడా ఆలోచించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే పాలగూడెం వంతెన దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ఏదైతే చీకటిగా ఉంటుందో దానికి రోడ్డుకి ఇరుపక్కల కూడా 40 లక్షల రూపాయలతో మరి ఏదో లైట్లు వేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పాలగూడెం నుంచి ఆశ్రమం వరకు కూడా లైట్లు వేయడానికి ఫైల్ పెండింగ్లో ఉంది, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ముందు ఇదైతే మటుకు రేపు రాబోయే 2 నెలల్లో టేక్ ఓవర్ చేసి 40 లక్షల మటుకు ఎల్ఈడి ల్యాంపులు రోడ్డుకి అటుపక్క ఇటుపక్క రైల్వే స్టేషన్ కాడి నుంచి పాలగూడెం వరకు కూడా వేయడం జరుగుతుంది.